హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు మన ఛానల్లో స్పంజ్ జెల్ని ఉపయోగిస్తూ ఏ విధంగా చేయొచ్చు కేక్ను అనేది చూపిస్తున్నాను ఈ రోజు కొత్తగా అయితే ఇప్పటివరకు నేను ప్రీమిక్స్ పౌడర్తోనే చేసి చూపించాను కదా ఈ రోజు అయితే స్పంజ్ జెల్ని ఉపయోగించి కేక్ని ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది చూపిస్తాను ఒకసారి చూసేద్దాం వీడియో ఏ విధంగా యూజ్ చేయడం వల్ల ఇంకా స్పంజీ తయారవుతుంది ఇది ఒకసారి యూజ్ చేస్తూ ఏ విధంగా తయారవుతుంది అన్నది నేను కూడా చూస్తాను నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను దీన్ని ఇంతకుముందు ఎప్పుడు నేను కూడా యూజ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఎలా వస్తుంది అన్నది మనం వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ అనమాట 1 టీ స్పూన్ అయితే తీసుకుంటున్నాను 1 టీ స్పూన్ ఇది యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా స్పంజీ తయారవుతుంది ఇంకా బేకరీ స్టైల్లో స్పంజ్ మనకి ప్రీమిక్స్ పౌడర్లో కూడా యూజ్ చేయొచ్చు ఇంకా ఎక్స్ట్రా స్పంజీ తయారవుతుంది అదేంటన్నది మనం చూద్దాం ఎంతవరకు కరెక్ట్ ఏంటన్నది చూసేద్దాం వీడియోలో ఓకేనా దీనికి గాను 125 ml హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఇప్పుడు దీన్ని మనం బీట్ చేసుకోవాలి మనకి ఎగ్ హైట్ ఎంత దీనిగా వస్తుందో ఆ విధంగా వస్తుందంటే ఈ జెల్ వాడటం వల్ల ఒకసారి చూసేద్దాం ఎలా వస్తుందని ఫస్ట్ అయితే ఓవెన్ ప్రీహీట్ చేసుకుందాం 10 minutes పెట్టాను అనమాట ప్రీహీట్ చేసుకుంటాకి చూసారు కదా అయిపోయింది ప్రీహీట్ అవుతుంది కూడా ఈలోగా మనం ఒక కప్పు హాఫ్ కప్ వాటర్ వాడాను కదా 1 టీ స్పూన్ జెల్ వాడాను కదా ఇప్పుడు 1 కప్ అనమాట అది 125 ఇది 250 ml అనమాట కప్పు మెజర్మెంట్లోనే ఈరోజు చూపిస్తున్నాను ఇది కొద్దిగా వేసుకుంటూ మనం బాగా కలుపుకుందాం కట్ అండ్ ఫోల్డ్లోనే కలుపుకోవాలి ఇలా ఫ్లఫీ అంతా పోకుండా మళ్ళీ లేకపోతే ఈ స్పంజ్ అంతా తయారైన స్పంజ్ అంతా పోతుంది వేసేసుకొని స్పూన్స్ ఆయిల్ వేస్తాను 2 టీ స్పూన్స్ రెడీ చేసేసాను బటర్ పేపర్ పెట్టుకొని బటర్ పేపర్ అప్లై చేసి ఇది కూడా రెడీ చేసేసుకున్నాను కేక్ కూడా ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది లైట్ 10 minutes అయిపోయింది కాబట్టి అప్పుడు దానికి అదిగానే బంద్ అయిపోయింది ఇప్పుడు కేక్ బ్యాటర్ని మనం ఆల్రెడీ రెడీ చేసి ఓవెన్ కేక్ ట్రేలో పెట్టుకున్నాం కదా అది పెట్టేద్దాం చూసారా ఇప్పుడు మళ్ళీ
30 మినిట్స్ పాటు పెట్టుకుందాం. 160 డిగ్రీలు 30 మినిట్స్. చూద్దాం ఎంత ఫ్లఫీగా తయారవుతుందో. చూసారు కదా ఎంత డీప్గా ఉందో కనిపిస్తుందో. పెద్దగా బ్యాటర్ అయితే ఎక్కువ లేదు, బట్ ఎంత ఫుల్ అవుతుంది అన్నది, ఎంతవరకు పై వరకు వస్తుంది అన్నది చూద్దాము వీడియో లాస్ట్ అయినాక. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంతగా నన్ను కొత్తగా నేను వీడియో స్టార్ట్ చేసినా సరే ఇంతగా నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకి తీసుకెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి కూడా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది బేక్ అయిన ఆఫ్టర్ 30 మినిట్స్ చూద్దాము ఎలా బేక్ అయిందో, ఎంతవరకు అయిందో అన్నది. అప్పటి వరకు వెయిట్ చేద్దాము మరి. థ్యాంక్ యూ. చూడండి ఎంత స్పంజీగా తయారైందో. చూస్తున్నారా? ఇంత స్పంజీగా తయారైంది. మనకి ప్రీమిక్స్తో కూడా ఆల్వేస్ ఎంతగానే తయారవుతుంది, బట్ ఇంకా ఎక్స్ట్రా స్పంజీగా సాఫ్ట్గా ఉంది. చూసేద్దాం, కట్ చేసి చూద్దామా ఎంత దీనిగా ఉందని. చూసారా? తెలుస్తుంది. ఇప్పుడు అయితే చూద్దాం కట్ చేసి. డోమ్ షేప్లో వచ్చింది కదా, తీసేస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా తయారైందంటే నాకైతే చాలా నచ్చింది. లోపలంతా ఎంత వైట్ కలర్లో ఉంది. చూసారు కదా? చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా స్పంజీగా ఉంది. చాలా సాఫ్ట్గా ప్రీమిక్స్లో కంటే ఎక్స్ట్రా స్పాంజినెస్ వచ్చిందంటే నిజంగానే వచ్చిందని చెప్పచ్చు. మనకి చాలా సాఫ్ట్గా ఉంది కేక్. హార్డ్ అయితే అవ్వలేదు. ఇది నేను ఈరోజు మార్నింగ్ అయితే రెడీ చేశాను కేక్ని, కానీ ఇప్పటి వరకు కూడా హార్డ్ అవ్వలేదు. చాలా సాఫ్ట్గా కూడా ఉంది. చూసారా? చాలా బాగుంది. స్పంజ్తో కూడా జెల్ని ఉపయోగించి చేసినప్పటికీ చూడండి బబుల్స్ కూడా. చూసారా ఎంత స్పంజిగా ఉందో? సింపుల్గా స్పంజిని పర్ఫెక్ట్ కప్పు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఈ కేక్ని ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది చూసేద్దాం. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేసి సజెస్ట్ చేయండి నా ఛానల్ని, నా వీడియోస్ని. అలాగే మీరు ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. నాకైతే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకొని 28% చూస్తున్నారు. నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ తక్కువ, అందులో కూడా 28% మాత్రమే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకున్నారు. 38% అయితే పెట్టుకోలేదు. 32% అయితే ఒకసారి ఆల్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోండి అందరూ. ఎందుకంటే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవటం వల్ల మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వెంటనే వస్తుంది అనమాట. ఇలా రావటం వల్ల నేను ఏ రోజు ఏ వీడియో పెడుతున్నా మీకు తెలుస్తుంది.
బేసిక్స్ యాక్చువల్గా నేను ఈ కేక్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే బేసిక్గా హోమ్ బేకర్స్కి లేదంటే ఇంట్లో ఉండే తన ఇంట్లో వాళ్ళకి వాళ్ళని తయారు చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోస్ పెడుతున్నాను. నాకైతే ఏమీ ఆర్డర్స్ అయితే లేవండి, ఓన్లీ యూట్యూబ్ కోసం మీ అందరి కోసం నాకు వచ్చే ఏదో కొంత నాలెడ్జ్తో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. నాకైతే నేను ఇక్కడికి వచ్చినాక నాకేమీ వీడియోస్ ఆర్డర్స్ ఏమీ లేవు, ఓన్లీ మీ అందరి కోసం మాత్రమే ఈ వీడియోస్ని చేస్తున్నాను. కాబట్టి మీ అందరికి ఉపయోగపడాలంటే మీరందరూ కూడా ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. గంట సింబల్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటేనే కదా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. అప్పుడే కదా మీకు ఉపయోగపడుతుంది నా ఛానల్. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంత ఓపిక్గా నా వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. నాకైతే ఇది చాలా నచ్చింది, తినేసి చూపిస్తా. టేస్ట్ కూడా చాలా బాగుంది. Thank you for watching. Please like, share and subscribe. Bye bye friends. Bye. See you too again next video.